షాలోం. ప్రియమైన వారులారా, మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమకాండము 38వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాము. మందిర పదార్థముల మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీయుల చేత మోసే మాట చొప్పున లెక్క పెట్టించెను. ఈ లెక్క పెట్టించెను అనేటువంటి ఈ పదము ఎబ్రీ భాషలో ఏమనుందంటే పెకుదై అనుంది. పెకుదై అంటే అర్థము లెక్కించుట, ఈ అకౌంట్స్. ఇంతవరకు మనం విన్నాం, మనము సంవత్సర ఆఖరులో ఉన్నాము అనే విషయాలు, మనము ఆఖరి సబ్బతులో ఉన్నాము అనే విషయం, ఈ సంవత్సరం అంతా మన జీవితంలో మనం ఎలాగున్నాము అనేటువంటి అకౌంట్స్ పరమ తండ్రికి అప్పచెప్పాల్సిన వారమైనాం. మనం ఎలా ప్రవర్తించాం, ఎలా మాట్లాడాం, ఎలాంటి పనులు చేస్తాం అనేటువంటి లెక్క అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఈ యొక్క లోకములో మనం చేసే ప్రతి పనికి కూడా లెక్కలు అప్పచెప్పాలి. మన జీవితంలో కూడా ఒకరోజు పరమ తండ్రికి మనము లెక్క అప్పచెప్పాలి. ఈ లెక్క అప్పచెప్పేటువంటి పాఠమే ఎబ్రీ భాషలో పెకుదై. పెకుదై అంటే లెక్క అప్పచెప్పటం. ఈ భూమి మీద ఆయన మనకిచ్చినటువంటి సమస్తానికి కూడా మనం లెక్క అప్పచెప్పాలి. ఆయన మనకేమిచ్చారు? ఒక జీవితాన్ని ఇచ్చారు. ఆయన మనకు మరి మాట్లాడే శక్తి ఇచ్చారు. ఆయన మనకు సమయం ఇచ్చారు. ఆయన మనకు ధనం ఇచ్చారు. ఆయన మనకు జ్ఞానం ఇచ్చారు. వీటన్నిటికీ కూడా ఒకరోజు లెక్క చెప్పాలి అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఈ పెకుదై అనేటువంటి ఎబ్రీ పదము మనకు ఒక ఆత్మీయ సత్యాన్ని తెలియజేస్తూ ఉంది ప్రియులరా. అది ఏమిటి అని మనం చూసినట్లయితే ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ ఎలోహిం వారి కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ప్రతి మనిషి కూడా పరమ తండ్రి ఎదురు నిలబడాలి, ఆయనకు లెక్క చెప్పాలి. ఆయనకు మనం తప్పు లెక్కలు చెప్పామనుకోండి, వెంటనే ఆయన పట్టుకుంటాడు. మనుషులు అనుకోండి, అబద్ధాలు ఆడితే నిజమేమో అనుకుంటారు. ఎందుకంటే మనుషులు అన్నీ చూడలేరు కాబట్టి. మనుషులు అన్నీ చూడలేరు, కానీ పరమ తండ్రి మన ప్రతి అడుగు కూడా ఆయన చూస్తున్నారు. అందుకనే 139వ కీర్తనలో మనం కూర్చోవడం, నిలబడ్డం, మనం చేయటం, ప్రతి పని కూడా ఆయన అబ్జర్వ్ చేస్తున్నారంట. కానీ చాలామందికి మనుషులు చూడట్లేదు కదా, మనుషులు కనబడకుండా మనం ఏదైనా చేయొచ్చు కదా అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళే తప్పులు చేస్తారు. ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం అదే చెప్తుంది. ఏమని చెప్తుందంటే, ఎలోహిం వారి కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. పరమ తండ్రి వారి కన్నులకు చీకటిలో మనం చేసే పనులు కూడా కనబడతాయంటండి. 139వ కీర్తన 1వ వచనం మనం చూసినట్లయితే, అదునై వారు నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. చూసారా, ప్రతిదీ చూస్తున్నారు ఎలోహిం వారు. అందుచేత మనం మనుషుల నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఎలోహిం వారి నుండి తప్పించుకోలేము. ఎలోహిం వారు తప్పులను పట్టిస్తారు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు పరమ తండ్రి ఒక మాట చెప్పారు. శపితమైన ఏ వస్తువును తీసుకోవద్దని ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించారు. అయితే ఆకాను అనే అతను ఎవరికీ తెలియకుండా ఒక బంగారు కమ్మిని తీసుకొని తన గుడారంలో గొయ్యి తీసి కప్పెట్టి దాచిపెట్టాడు. ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు. యెహోషువ గారు కూడా ఏడుస్తున్నారండి. ఇశ్రాయేలీయులు ఓటమికి కారణాలు ఏంటో ఎవరికి తెలియట్లేదు. ఆకాను శపితమైన దానిని దాచిపెట్టినట్లుగా ఏ మనుషుడికి తెలియదు.
జాగ్రత్తగా గమనించాలి. పరమ తండ్రి వారికి ఒక్కరికే తెలుసు. ఆకాను తప్పు చేశాడనే విషయాన్ని పరమ తండ్రి వారే చూపించారు, ఎవ్వరూ చెప్పలేదు నరులు. మన నడక, మన పడక, మన చూపు, మన క్రియలు పరమ తండ్రి చూస్తున్నారు. ఆయన యొద్ద నుండి తప్పించుకోలేము అని ఎవరైతే నమ్ముతారో వారు ఈ భూమి మీద ప్రతి విషయంలోనూ నమ్మకంగా ఉంటారు, బాధ్యతగా ఉంటారు, సరైనటువంటి పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తారు. యోసేపు ఎవరికి భయపడ్డాడు? అక్కడ పోతీఫర్ భార్య యోసేపు తప్ప ఎవరూ లేరు ఆ ఇంట్లో. అయినా యోసేపు తప్పు చేయలేదు. కారణం ఏంటో తెలుసా? ఎలోహిం వారు నన్ను చూస్తున్నారు. మనుషులు నన్ను చూడకపోవచ్చేమో కానీ ఎలోహిం వారు నన్ను చూస్తున్నారు అనే విషయాన్ని యోసేపు నమ్మాడు. అందుకనే అతడు పాపం చేయలేదు. అందుకనే పరమతండ్రి యోసేపును తల ఎత్తుకునే స్థితిలో పెట్టారు. మన జీవితంలో చేసే మంచి క్రియలైనా చెడు చెప్పాలైనా ఆయన న్యాయపీఠము ఎదుట నిలబడాలి అనే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మనిషి కూడా పరమ తండ్రికి లెక్క అప్పచెప్పాలి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. మనలో ప్రతివాడును తన గురించి ఎలోహింకి లెక్క అప్పచెప్పవలెను. మనలో ప్రతివాడు ఎలోహిం వారికి తన్ను గురించి లెక్క అప్పచెప్పాలట. అంటే మన గురించి మనం లెక్కలు చెప్పాలట. ఏంటి మన గురించి మనం చెప్పే లెక్కలు? ఏ లెక్క అప్పచెప్పాలి? చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మనం పలికే మాటకు కూడా లెక్క చెప్పాలటండి. అంటే ఒక మాటకే లెక్క చెప్పాల్సి వస్తే మన జీవితంలో ఇంకా ఎన్ని ఉన్నాయండి పరమ తండ్రి వారు ఇచ్చినవి? సమయానికి కూడా మనం లెక్క చెప్పాలి. అలాగే మన ధనాన్ని గురించి కూడా లెక్క చెప్పాలి ఆయనకి. అలాగే మనకిచ్చిన తలాంతుల గురించి కూడా లెక్క చెప్పాలి. అందుకే మెస్సయ్య రెండవ రాకడలో వచ్చిన వెంటనే లెక్కల గురించి మాట్లాడతారటండి. మత్తయి సువార్త 25:19 చూడండి. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనును. ఎవరు ఈ యజమానుడు? మెస్సయ్య రెండవ రాకడలో వచ్చి ఏం చూసుకుంటారంటే లెక్కలు చూస్తారటండి. ఆ రోజు సిగ్గుపడే పరిస్థితికి రాకుండా మనం చేయాల్సిన పనులు ఏంటంటే ఈ భూమి మీద మన నడతల్లో, మన మాటల్లో, మన క్రియల్లో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకోగలిగితే ఆయన మనలను క్షమించి నీతిమంతులుగా చేసి మన పేరులు జీవగ్రంథంలో ఉంచుతారు. ఆ రోజు మనము తల ఎత్తుకునేటువంటి పరిస్థితుల్లో ఆయన ముందు నిలబడతాం. అలా లేనట్లయితే అనేకుల ముందు మనం సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుంది. ఈ భూమి మీద మనం చేసే ప్రతి పనికి కూడా మెస్సయ్య దగ్గర నిలబడవలసి ఉంటుంది. మనం మంచి పనులు చేసి ఉంటే మంచి ఫలితాలు మెస్సయ్య మనకి రెండవ రాకడలో ఇస్తారు. మనం చెడు చేసి ఉంటే మనకిచ్చే ఫలితం ఏంటో తెలుసా? అగ్నిగుండం. అందుచేత ఈ పెక్కుదయ అనేటువంటి పాఠము ఒక ప్రశ్న మనల్ని అడుగుతూ ఉంది. ప్రత్యక్ష గుడారానికి లెక్కలు ఏ రీతిగా అయితే చూడబడ్డాయో మనందరి జీవితాలకు కూడా లెక్కలు చూడబడతాయి. అందుకనే ప్రతి ఒక్కరూ ఆయన ఎదుట లెక్క ఒప్ప చెప్పవలెను అనే మాటలు మనం చదివి ఉన్నాం. మనం ఒకటే గుర్తు చేసుకోవాలి, ఈ భూమి మీద మనం చేసే ప్రతీది కూడా పరమ తండ్రి రాసుకుంటున్నారు అని. అందుచేత ఆయన గ్రంథంలో మన జీవితం ఎలా రాయబడాలి? మంచిగానా చెడ్డగానా? అందుకనే మనం ఒక ప్రార్థన చేస్తాం, మా పేరులు మంచి జీవిత పుస్తకంలో రాయండి అని. ఈ భూమి మీద మనం తండ్రి మనకిచ్చినవన్నిటిని కూడా ఎలా ఉపయోగించాలి? మంచిగా ఉపయోగించాలి, మంచిగా ఉపయోగించాలి. నోరిచ్చారు, దాన్ని దేనికి ఉపయోగించాలి? చెడు మాటలకి, అబద్ధాల మాటలకి, ఇతరులను దూషించడానికి, ద్వేషించడానికి కాదు. తండ్రిని స్తుతించడానికి, బలపరచడానికి, మనుషులను ఇతరులను ప్రేమతో పలకరించడానికి, ఇతరులకు దీవెన వచనాలు ఇవ్వడానికి, ఇతరులకు మంచి సలహాలు ఇవ్వడానికి ఉపయోగించాలి.
కానీ మనుషులు తండ్రి ఇచ్చిన ఆ నోటిని ఎలా ఉపయోగిస్తున్నారో మనం చూస్తున్నాం. సమయము చెడ్డ కార్యాలు చేయటానికి కాదు, మంచి కార్యాన్ని చేయడానికి ఉపయోగించాలి. ఇలా పరమ తండ్రి వారు మనకిచ్చిన మన ధనమును పరమ తండ్రి మహిమార్థమై వినియోగించాలి. ఈ రీతిగా తండ్రి మనకిచ్చిన సమస్తాన్ని కూడా ఎప్పుడైతే బాధ్యతగా మనము వాటిని ఖర్చు పెడతామో, మనం తండ్రి ఎదుట మన లెక్కలన్నీ సరిగా ఉంటాయి, ఆయన ఆజ్ఞలకు సమానంగా ఉంటాయి. కాబట్టి మనమందరము కూడా పరమ తండ్రి వాక్యానికి సమానంగా ఉండేటువంటి జీవితాన్ని కలిగి ఉండగలిగితే మంచి ప్రతిఫలాన్ని పరమ తండ్రి వారు మనకి ఇస్తారు. పరమ తండ్రి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. షాలోమ్.